వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఏటా ప్రజాప్రతినిధులపై నమోదయ్యే క్రిమినల్ కేసులను ఏడీఆర్ రిపోర్టు బయట పెడుతుంది. దేశవ్యాప్తంగా నేతలపై ఉన్న కేసులను వెల్లడిస్తుంది ఈ అధ్యయనం. అయితే తాజాగా ఏడీఆర్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నేతలపై ఎక్కువగా కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఉన్నట్టు స్పష్టమవుతుంది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుంది. అయితే దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో టీడీపీ అనుకూల మీడియా సైతం పదే పదే అదే ప్రస్తావన తీసుకురావడం ప్రజల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీకి అనుకూల మీడియాగా భావించే కొన్ని టీవీలలో దీనిపైన చర్చ జరిపారు. ఇక అంతేకాదు, ఆ టీవీలో వంశీ నేతలపై ఉన్న కేసులను కూడా బయటపెట్టారు. ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబుపై రికార్డు స్థాయిలో 19 క్రిమినల్ కేసులు నమోదైనట్టు ఆయన చెప్పుకొచ్చారు. అటు తదుపరి మంత్రి నారా లోకేష్ పై 17 కేసులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై 8 కేసులు ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది. అయితే ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నమోదైనట్టే తెలుస్తోంది. ఇక అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టు సందర్శన వివాదానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటి కేసు ఇప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది. ఇక జగన్ హయాంలో చంద్రబాబుపై పెట్టిన కేసుల గురించి చెప్పనవసరమే లేదు. ప్రతిపక్ష నేతగా జిల్లాల పర్యటన చేసినప్పుడు చివరకు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో సైతం ఆయనపై కేసు నమోదైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏకంగా 7 కేసులను ఒకేసారి నమోదు చేశారు. ఇక అంగళ్ళ కేసు, రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్, ఇరిగేషన్, ఇసుక ఇలా అన్నింటిపై కూడా కేసులు నమోదు చేసిన దాఖలాలు ఎన్నో మనకి తెలిసే ఉంటాయి. అయితే ఇక పవన్, లోకేష్లపై సైతం మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సైతం కూడా పాత కేసులను లెక్క కడుతూ ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడెప్పుడో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా సమయంలో సైతం తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నమోదైన కేసులతో పాటు ఓ మీడియా ఛానల్ తో వివాదం కేసు కూడా ఉంది. అయితే మిగతా కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టించినవే. వాలంటీర్లను దారుణంగా అవమానించారని వారితో కేసు పెట్టించిన విషయం తెలిసిందే. ఇక మంత్రి నారా లోకేష్ విషయంలో చెప్పనవసరమే లేదు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కేసు పెట్టారు. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో అడుగడుగున అడ్డంకులు ఏర్పరిచారు. ఆ సమయంలోనే ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏడీఆర్ రిపోర్ట్లో అదే తేలింది. కానీ తమ హయాంలో నమోదైన కేసులను మరిచి వైసీపీ నేతలు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇక సహజంగానే రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని ఏపీలో తెలిసిన విషయమే. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతీకార రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా చంద్రబాబుపై ఆధారాలు లేని కేసులను మోపింది. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఏకకాలంలో 7 కేసులు నమోదు చేసింది. అయితే తమ హయాంలో కేసులు నమోదయ్యాయన్న విషయాన్ని మర్చిపోయి నేర చరిత్ర చూపించే పనిలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ అనుకూల మీడియాటువంటి ఆ ఛానల్ సైతం అదే అంశంపై డిబేట్ పెట్టడం విశేషం. ఇక వైసీపీ హయాంలో నమోదైన కేసులన్నీ వంశీ చెప్పారు, కానీ కూటమి నేతలపై కేసులు నమోదయ్యాయన్న ప్రచారానికి తెర తీసినట్లయింది. ఇక వంశీ వైసీపీకి కౌంటర్ ఇవ్వబోయి సొంత టీడీపీ పవన్ కళ్యాణ్ పరువు తీశారన్న చర్చ నడుస్తోంది. ఇక వంశీ ఏదైనా కానీ పాజిటివ్ కోణంలోనే చెప్పాలని చూసిన పవన్ నెంబర్ 1 క్రిమినల్ అంటూ ఆయన ఛానల్ హోరెత్తించడంతో అదంతా నెగిటివ్ అయిపోయింది. దీంతో ప్రత్యర్థులు వంశీని టార్గెట్ చేస్తూ పవన్ పై ఇలా అంటాడా అని ట్రోల్ మీమ్స్ చేస్తున్నారు. ఇక జన సైనికులు సైతం వంశీని టార్గెట్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్లో పవన్ పై వ్యాఖ్యలు చేసిన వంశీ అడ్డంగా బుక్ అయ్యాడని చెప్పాలి.